న్యూస్ లీక్ అయింది సార్. సార్ మీడియా వాళ్ళు ప్రెస్ వాళ్ళు ప్రశ్నల మీద ప్రశ్నలు వేసి వేధిస్తున్నారు సార్. ఏం చెప్పాలో అర్థం కావడం లేదు సార్. వదలండి సార్. రండి. వీళ్ళు జాగ్రత్త. మీ ఫోన్లు తీసి టేబుల్ మీద పెట్టండి. ఎవరయ్యా విషయం లీక్ చేసింది? ఏ సుపీరియర్ ఆఫీసర్ కి ఇన్ఫార్మ్ చేయకుండా చేసిన ఈ ఆపరేషన్ ఎలా లీక్ అయింది? డిఐజీ కాల్. నేనేం సమాధానం చెప్పాలి? దీని సీరియస్నెస్ తెలియని మీలాంటి వాళ్లతో మూర్తి రేపు హెడ్ క్వార్టర్స్ నుంచి ఫోర్స్ ని పంపించమని చెప్పండి. అలాగే సార్. అండ్ బి అలర్ట్. From what we know, all the 4 culprits have been captured by the investigative team from near Shivrajpet colony. 24 days after the crime happened, the police team headed by ACP Sachin Kumar has finally managed to arrest the criminals. ఏంట్రా ఇక్కడ కూర్చున్నావు? అక్కడికి రావచ్చు. జస్ట్ గేమ్ చూస్తున్నారా? వాళ్ళు దొరికారా? తెలీదురా. రే రాహుల్, త్వరగా కానీ వెళ్ళాలి. రే ఓం ప్రకాష్, రే పొద్దునే వేరే పనిలేదా? చూడరా మన దశావతిని పట్టుకున్నారా? రే బాలిటేరా. రే ఇటు పక్కేరా. రే దశావత్ రామ్నగర్ కేసులో 4. రే వీడి మనోడేగా. ఏ అవునరా, ఇది కాదు దీనికి మించే చేస్తారు వాళ్ళు. పార్టీ ఓడే కదా, ఎలాగైనా బయటకు వస్తాడు. వాడికో టీవు. మీ నలుగురు కలిసి ఇది చేశారు. దానికి సంబంధించిన మొత్తం ఎవిడెన్స్ ఉంది. దీని గురించి నువ్వేమంటావు? ఆధారాలు ఉన్నాయా సార్? అయితే మరి చంపేయండి. లేట్ ఎందుకు మరి? ఏంది సార్ ఇంత దారుణానికి ఒడికట్టారే? తనకి మీకు ఇంతకు ముందేదైనా విరోధం ఉందా? తెలీదు సార్, నాకేం తెలీదు సార్. నేనేమీ చేయలేదు సార్. सच बोलेगा तो हम तुम्हें बचा सकते हैं. आप कुछ भी पूछिए साहब, हम सच बताने वाला नहीं. ఓ మీరు తెలుగా సార్? నాకు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం అన్నీ తెలుసు సార్. ఒక నిమిషం ఇస్తాను. ఇటువంటి ఇదిగోండి. ఈ కేసు రుజువు అయితే 14 ఏళ్ళు శిక్ష పడుతుంది. నీకోకేనా? ఏంది 14 ఏళ్ళ? ఇలాంటి కేసు పూర్తవడానికే 14 ఏళ్ళు అవుతుంది. ప్లీజ్ సార్ పనిలో ఉన్నారు, ఇస్తాను ఉండండి. ఈ కేసు నుంచి నువ్వు బయటపడతాను అనుకుంటున్నావా? బయటపడతాను సార్. ఇంతకు ముందు ఇలాంటి బోల్డ్ అన్ని కేసుల్లో పాటలు పాడుకుంటూ వచ్చాను. ఈ కేసు అలాంటిదే సార్. స్టూడెంట్స్ బయట గోల చేస్తున్నారట సార్. ఆ గోల చేసే స్టూడెంట్స్ మిమ్మల్ని చంపేంత కసితో ఉన్నారు. తెలుసు సార్, మేము ఇప్పుడు ఫేమస్ కదా. ఫేమస్ అయిన వాళ్ళని చూడడానికి జనం వస్తారు, గోల చేస్తారు. చెప్పాలంటే మేము మాత్రమే కాదు, ఇప్పుడు మీరు ఫేమస్ అయిపోయారు కదా. సార్ ఒక సిగరెట్ ఇవ్వండి సార్. స్టూడెంట్స్ బాగా అగ్రెసివ్గా ఉన్నారు, మీరేం రెస్పాండ్ అవ్వద్దు సార్. ఓకే. సైలెన్స్ సైలెన్స్ సైలెంట్ గా ఉండండి. సైలెన్స్. మీతో మాట్లాడడానికి వచ్చాం, కాస్త సహకరించండి. అందరూ దయచేసి నేను చెప్పేది వినండి.
మీరు సహకరిస్తేనే మనం ముందుకి సాగగలం. ఆ స్టూడెంట్స్ని మాత్రం లోపలికి వదలండి. సరే సార్. పోయి పక్కకి చెప్పండి. మీరు మాత్రం రండి రండి రండమ్మా. మీరు వాళ్ళని అరెస్ట్ చేసి 48 గంటలైంది సార్. ఇంకా మమ్మల్ని అందరినీ సైలెంట్ గా ఉండమంటే యు ఆర్ నాట్ రెడీ టు బై దట్. నేను చెప్పదలుచుకుంది మీరేం చెప్పక్కర్లేదు సార్. ఈ గేట్ దాటి బయటికి వెళ్ళాలంటే వాళ్ళు శవాలుగానే వెళ్ళాలి. మీరందరూ స్టూడెంట్స్. సిచ్యువేషన్ సీరియస్నెస్ ని అర్థం చేసుకోండి. ఆధారాల్ని సబ్మిట్ చేయకపోతే ఈ కేసే కాదు, ఏ కేసు కోర్టులో నిలబడదు. ఓ అదా విషయం. మరైతే మీకు ఆధారాలే దొరకలేదు కదా? ఎంత తీసుకున్నారేంటి? ఈ కేసుని లేకుండా చేయడానికి ఎంత తీసుకున్నారని అడుగుతున్నాను. సార్ వీళ్ళ సంగతి మేము చూసుకుంటాం. మీరు వెళ్ళండి సార్. క్లియర్ దెన్. నేను చూసుకుంటాం. ఎంత బ్రతిమలాడినా స్టూడెంట్స్ రాజీకి రాకపోవడంతో పోలీసులకి స్టూడెంట్స్ కి మధ్య పెద్ద ఘర్షణ జరిగింది. ఘర్షణ ఎక్కువ కాకుండా కంట్రోల్ చేయడం కోసం ఇంకా ఎక్కువ ఫోర్స్ వస్తుందని సమాచారం అందింది. ఈ సంఘటన సార్ ఒక్క నిమిషం. పోలీసులు స్టూడెంట్స్ మీద చేసిన దాడి గురించి ఏమంటారు? ఈ సెన్సేషన్ కేసు కనుక ఆయనకి క్లియర్ కాకపోతే సెంట్రల్ ఏజెంట్ వాళ్ళకి ఈ కేసు ఇవ్వమని చెప్పాలి. వాళ్ళకి చెప్పండి సెంట్రల్ ఏజెన్సీ కి ఇవ్వమని. I think the police are doing the right thing and people should have some patience in these situations. I am a retired DGP and I know that ACP Sajjan Kumar and his team is doing a wonderful job with the investigation and they are right on track. మా అమ్మాయికి న్యాయం జరగాలని నేను ఇక్కడ పోరాడుతుంటే ఆ దుర్మార్గులు శిక్షించడం మానేసి రక్షించడానికి ప్రయత్నిస్తున్నారు. ఒక ఏసీపీ విచారించినంత మాత్రాన ఇక్కడ ఏమీ జరగదు. డీజీపీ నాకు కాల్ చేశారు. ఇలాంటి ఒక ఆపరేషన్ జరిగేటప్పుడు నాకు ఇన్ఫార్మ్ చేయాలి కదా. నువ్వు చేసిన ఈ పనికి ఎవరు సమాధానం చెప్తారు? సార్, నేరస్తులకు వ్యతిరేకంగా అన్ని ఆధారాలు మన దగ్గర ఉన్నాయి. బట్ అయితే వాళ్ళని క్రైమ్ స్పాట్ కి తీసుకెళ్లి స్టేట్మెంట్ తీసుకోకపోతే కోర్టులో ఎఫ్ఐఆర్ కి వాల్యూ ఉండదు. ఆ విషయాలన్నీ నాకు తెలుసు సజన్. ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ లో పోలీస్ స్టేషన్ లోనే మనం వాళ్ళకి రక్షణ కల్పించలేం. పైగా క్రైమ్ స్పాట్ కి వెళ్ళాలంటున్నావు. హోమ్ డిపార్ట్మెంట్ నుండి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వచ్చింది. ఒక సస్పెక్టెడ్ అటాక్ అగైన్స్ట్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. ఫ్యామిలీ? ఏ ఫ్యామిలీ? నాకంటూ ఉన్నది నా కొడుకు మాత్రమే. తెలుసు. ఇటువంటి పరిస్థితిలో ఇఫ్ రిక్వైర్డ్ యూ కెన్ టేక్ అ లీవ్ ఫ్రమ్ దిస్ నౌ. నీ మీద నా అభిమానంతోనే చెప్తున్నాను. డీజీపీ హెస్ గివెన్ ద వర్డ్. ఇలా జరగడం ఫస్ట్ టైం ఏం కాదు కదా సార్. ఇప్పుడు నన్ను మార్చాలని పట్టుపట్టిన వాళ్లతో ఈ కేసుని విచారించడానికి సమయం కావాలని నేను అడిగినట్టు చెప్తారా? ఇట్స్ మై రిక్వెస్ట్. సో మనం ఈ ఖాకీ ధరించేది గౌరవాన్ని కాపాడుకోవడానికి కాదు, చట్టాన్ని కాపాడడానికి. నా ఒంటి మీద ఈ యూనిఫామ్ ఉన్నంత వరకు నేను చట్టాన్ని కాపాడుతాను. త్వరగా బాబు రానా.
మూర్తి గారు ఎక్కడున్నారు? ఈరోజు వాళ్ళందరినీ మనం క్రైమ్ స్పాట్ కి తీసుకెళ్ళాలి. నేను డీజీపీని కలవడానికి వెళ్తున్నాను. రిటర్న్ వచ్చేటప్పుడు బండి తిప్పు. రేయ్ సారీ రా. మిస్ అడిగితే నేనేం చెప్పాలి? ఏం పర్లేదులే, నేను మాట్లాడతాను. కొంచెం త్వరగా పోనీ, టైం అవుతుంది. నాన్న టీచర్తో మాట్లాడవా? నేను బిజీగా ఉండడం వల్ల టీచర్కి కాల్ చేయలేదు. తర్వాత చేస్తాను. సరే నాన్న. బాయ్. నాన్న వై సో సీరియస్? రేయ్ వర్క్ టెన్షన్లో పడి నీ స్కూల్ సంగతి మర్చిపోయాను. నాన్న నువ్వు పడే టెన్షన్లన్నీ త్వరలోనే పోతాయి. యూ విల్ బి ఫైన్. లవ్ యూ నాన్న. బాయ్. ఓకే, తర్వాత మాట్లాడతాను. సార్ ఏంటి మూర్తి, అంతా రెడీనా? సార్ అది ఏమైంది? సార్ అంతా రెడీయే, కానీ ఒక చిన్న విషయం జరిగింది, అందుకని. ఏంటి ప్రాబ్లం? అందరూ సంతకాలు పెట్టాలా? పెట్టాలి. అవునవును, నేను స్టేషన్లోనే ఉన్నాను. నేరుగా వచ్చి మాట్లాడుతానని చెప్పు. నువ్వు ఏదో. కుమార్ బాయ్, ఒక సిగరెట్ ఉంటే ఇవ్వండి. రే ఊరుకోరా, ఇది పోలీస్ స్టేషన్ రా. ఏం పోలీస్ స్టేషన్ కుమార్ బాయ్? పోలీసుల దగ్గర ఎవిడెన్స్ అన్ని ఉన్నాయి సార్. మరి ఎలా సార్? చుప్ రే, वो लोग बात कर रहे हैं ना. ఇదే మీరు పెద్ద విషయం అనుకోకండిరా. ఏంటి మహా అయితే 3 సంవత్సరాలు, ఆ లోపలే మీరు బయటకు వస్తారు. భయపడకండి. రే నేనున్నానుగా, మీరేం భయపడకండి. నడిసి వెళ్దాం. ఏం చేయగలం? అధికారంలో ఎవరున్నా సరే వాళ్ళు చెప్పింది జరుగుతుంది. సార్ దేర్ ఇస్ అ బ్యాడ్ న్యూస్. సార్ నేరస్తుల ప్రాణాలకి రక్షణ లేనందువల్ల దే విల్ బి షిఫ్టెడ్ టు ఆర్ఎల్పురం స్టేషన్. సార్ హౌ ఇస్ దట్ పాసిబుల్? వాళ్ళని క్రైమ్ స్పాట్ కి తీసుకెళ్లి వాంగ్మూలం తీసుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేసేసాం సార్. చివరి క్షణంలో మీరు ఈ మాట అనడం, దిస్ ఇస్ అబ్సర్డ్. సజన్, ఇక మీదట ఈ కేసుని ఆర్ఎల్పురం ఎస్పీ హ్యాండిల్ చేస్తారు. సో ఈ కేసు నుండి మిమ్మల్ని రిలీవ్ చేయమని పై నుండి ఆర్డర్స్ వచ్చాయి. బట్ సార్ ఐఎమ్ సారీ సజన్. సార్ ఇప్పుడు ఈ విషయం చెప్పొచ్చో లేదో నాకు తెలియటం లేదు. నేను మీ అంత చదువుకున్నోని కాదు, కానీ 31 ఏళ్ల ఉద్యోగ అనుభవం ఉంది సార్. అందుకే చెప్తున్నాను, ఏ కేసుని పర్సనల్గా తీసుకోకూడదు సార్. మీలాంటి ఆఫీసర్లు ఎంతో మందిని నా సర్వీసులో నేను చూశాను సార్. చట్టాన్ని కాపాడడానికేగా ఈ ఉద్యోగంలో మీరు చేరారు. కానీ పరిస్థితులు అలా ఉండనివ్వటం లేదు సార్. పై అధికారులు చెప్పినట్టు చేయడమే కదా మనలాంటి వాళ్ళ బాధ్యత. వాళ్ళు చెప్పినట్టు చేస్తే మనకే సమస్య రాదు సార్. వాళ్ళని షిఫ్ట్ చేయడానికి అంతా రెడీ చేయండి సార్. ఏమయ్యా, వాళ్ళని ఇక్కడ నుండి షిఫ్ట్ చేయమంటున్నారయ్యా? ఎవరిని సార్? ఎవరినా? ఓయ్ ఆ నలుగురినేనయ్యా. వెంటనే బండి రెడీ చెయ్యి. किधर लेके जा रहा है? రే కంగారు పడద్దు, వీళ్ళ మనల్ని ఏమి చేయలేరులేరా. సారు సిగరెట్టా? కాల్చండి కాల్చండి. నేను అడిగితే మాత్రం ఎవరు? ये भाई, ये पुलिस वाला को देखो कैसा देख रहे हैं साला. సరిగ్గా మేకప్ వేసుకుంటే 18 ఏళ్ల ముసలోళ్ళ ఉంటాడు. 30 రోజుల్లో ఈ దారుణం చేసిన వాళ్ళని మీ ముందు నిలబడతాం. ఎటువంటి పరిస్థితులను పోలీసులు తోడుగా ఉంటారన్న నమ్మకం. నా కూతురు ఈ రోజు ఓడిపోయింది సార్. ఈ కేసులు లేకుండా చేయడానికి ఎంత తీసుకున్నారని అడుగుతున్నారు. సార్
పోలీసుల పేరు వింటేనే భయం వేస్తుంది. అధికారంలో ఎవరున్నా సరే వాళ్ళు చెప్పిందే జరుగుతుంది. సో ఈ కేసు నుండి మిమ్మల్ని రిలీవ్ చేయమని పై నుండి ఆర్డర్స్ వచ్చాయి. ఐఎమ్ సారీ సజన్. ఒక ఏసీపీ విచారించినంత మాత్రాన ఇక్కడ ఏమీ జరగదు. పై అధికారులు చెప్పినట్టు చేయడమే కదా సార్ మనలాంటి వాళ్ళ బాధ్యత. సుందర్, స్ట్రైట్ గా ఎస్ఎల్పుర స్టేషన్కి వెళ్ళండి, మేము వచ్చేస్తాం. కాపీ సార్. బండి స్ట్రైట్ గా ఎస్ఎల్పురం స్టేషన్ పోని. ఇంకో పోలీస్ వ్యాను వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారా? వచ్చే లెఫ్ట్కి తిప్పు. ఇదిగో ఈ లెఫ్ట్. పైగా మనకి ఎస్కాట్ కూడా ఉంది. సార్ బ్లర్ అయ్యి జల్దీ. क्या सर रिलैक्सेशन का मूड है क्या? I'm sorry, sir.